2026 ఐపీఎల్ అయితే ముగిసిపోయింది. ఆర్సీబీ కప్పు గెలిచి ఐపీఎల్ చరిత్రలో మరో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. 18 ఏళ్ల నిరీక్షణకు ఆర్సీబీ లాస్ట్ ఇయర్ చెక్ పెట్టింది. ఈ సంవత్సరం యాజ్ ఏ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగి టైటిల్ ని అటాకింగ్ ఛాంపియన్స్ గా డిఫెండింగ్ చేసుకున్నారు. సో ఆర్సీబీ అయితే లాస్ట్ ఇయర్ అదృష్టంతో ఛాంపియన్స్ అయ్యింది. ఇక కప్పు కొట్టలేరు అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ ట్రెండ్ అయ్యాయి. బట్ ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళ నోరు మూసుకుని అండర్ గ్రౌండ్ కి వెళ్లేలా టైటిల్ ని ప్యూర్ డామినెన్స్ క్రికెట్ తో డిఫెండింగ్ చేసుకున్నారు. ఐపీఎల్ హిస్టరీలో టైటిల్ ని డిఫెండింగ్ చేసుకున్న కెప్టెన్లు ఇది వరకు ధోని మరియు రోహిత్ శర్మలు ఉన్నారు. బట్ టైటిల్ ని డిఫెండింగ్ చేసుకున్న మూడవ టీమ్ గా ఆర్సీబీ అండ్ మూడవ కెప్టెన్ గా రజత్ పటిదార్ నిలిచి చరిత్ర సృష్టించారు. అండ్ అంతేకాదు ఐపీఎల్ లో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ కెప్టెన్ కూడా వరుసగా 2 ట్రోఫీలు గెలిచింది లేదు. బట్ రజత్ పటిదార్ డెబ్యూ కెప్టెన్సీలో వరుసగా 2 ట్రోఫీలు గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. సో ఆర్సీబీ వర్సెస్ జీటీ ఫైనల్ మ్యాచ్ రివ్యూ గురించి ఈ వీడియో చివర్లో కీ మూమెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో మెయిన్ గా అవార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రతి సీజన్ లో బాగా ఆడిన కొంతమంది ప్లేయర్లకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అవార్డ్స్ ఇస్తుంది. ఇన్ఫాక్ట్ మొత్తం 15 అవార్డుల వరకు కనిపిస్తున్నాయి. సో ఆ 15 అవార్డులు ఏంటి, ఎవరు గెలుచుకున్నారు, ఎంత ప్రైజ్ మనీ ఆ అవార్డుకి ఇచ్చారు అన్న వాటిపై ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. నంబర్ 1 2026 ఐపీఎల్ విన్నర్స్ ఆర్సీబీ టీం. ఈ టీం గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఎన్నో రకాలుగా ట్రోల్స్ గురయ్యి ఇప్పుడు వరుసగా 2 టైటిల్ ని గెలిచిన టీం గా చరిత్ర సృష్టించారు. సో ఇదైతే ప్రతి ఒక్క ఆర్సీబీ అభిమాని గర్వించాల్సిన విషయమే. 2026లో ఛాంపియన్స్ గా నిలిచిన ఆర్సీబీకి 20 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. నంబర్ 2 రన్నర్ అప్స్. గుజరాత్ టైటన్స్ ఈ సీజన్ లో అంతా కూడా చాలా మంచిగా రాణించారు. ఇన్ఫాక్ట్ మిడిల్ ఆర్డర్ లో ఇన్నింగ్స్ ని కన్సోల్ చేసే ప్లేయర్స్ పెద్దగా ఫామ్ లో లేకపోయినా సరే వాళ్ళ టాప్ ఆర్డర్ అండ్ బౌలింగ్ కోర్ తో జీటీని ఫైనల్స్ వరకు తీసుకొచ్చారు. గుజరాత్ టైటన్స్ 6 సీజన్ల చరిత్రలో 3 సార్లు ఫైనల్స్ కి వచ్చారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ మొట్టమొదటి సీజన్ లోనే కప్పు కొట్టారు. బట్ ఈ ఫైనల్స్ లో కొద్దిగా లక్ అయితే కలిసి రాలేదు. రన్నర్ అప్స్ గా నిలిచిన గుజరాత్ టైటన్స్ కి అయితే 12.5 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. నంబర్ 3 ఫైనల్స్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఈ అవార్డు అయితే ద గోట్ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీకి దక్కింది. విరాట్ కోహ్లీ అయితే తన బ్యాట్ తో ఒంటి చేత్తో జీటీ పెట్టిన లో స్కోర్ టార్గెట్ ని చివరి వరకు గ్రీజ్ లో ఉండి ముగించాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ లో ఫైనల్ విన్నింగ్ షాట్ 6 కొట్టి ముగించాడు. సో ఇంతకు ముందు ఆర్సీబీ 3 ఫైనల్స్ లో ఓడిపోతే అవి చేజింగ్ లో ఓడిపోవడం విరాట్ కి అయితే చాలా మంచిగా అనిపించలేదు. బట్ ఈసారి మాత్రం ఎక్కడా తలబడకుండా మ్యాచ్ ని తన చేతుల మీదుగా 42 బంతుల్లో 75 పరుగులు చేసి ముగించాడు. సో ఇదైతే విరాట్ కోహ్లీకి ఒక మెమరబుల్ మ్యాచ్ గా నిలిచిపోతుంది. ఫైనల్స్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచినందుకు అతనికి 5 లక్షల ప్రైజ్ మనీ వచ్చాయి. నంబర్ 4 ఫెయిర్ ప్లే అవార్డ్. ఈ సీజన్ లో అయితే ఈ అవార్డ్ ని పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఈ అవార్డు గురించి మనందరికీ తెలిసిందే. ఎవరు గేమ్ ని నిజాయితీగా ఆడుతారో వాళ్ళకి ఇస్తారు. అంటే అంపైర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం, ప్లేయర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి కట్టుబడి ఉండడం, అండ్ ఎవరైతే ఈ సీజన్ లో మంచి క్రమశిక్షణతో ఆడుతారో వాళ్ళకి ఈ అవార్డు ఇస్తారు. సో ఈ అవార్డు అయితే పంజాబ్ కింగ్స్ గెలుచుకుంది. అండ్ వాళ్ళకి ప్రైజ్ మనీ చూసుకుంటే 10 లక్షల రూపాయలు వచ్చాయి. నంబర్ 5 ఆరెంజ్ క్యాప్. ఎవరైతే సీజన్ లో ఎక్కువ రన్స్ కొడతారో వాళ్ళకి ఈ అవార్డు ఇస్తారు. సో ఈ సీజన్ లో ఈ అవార్డు అయితే 15 ఏళ్ల మాన్స్టర్ లాంటి వైభవ్ సూర్యవంశీ దక్కించుకున్నాడు. ఈ సీజన్ లో ఆడిన 16 మ్యాచ్ల్లో 237 స్ట్రైక్ రేట్ తో 776 పరుగులు చేశాడు. యావరేజ్ చూసుకుంటే 48.50 ఉంది. ఈ సీజన్ లో చూసుకుంటే 5 హాఫ్ సెంచరీలు చేశాడు. అండ్ అలాగే ఒక సెంచరీ కూడా చేశాడు. సో వైభవ్ సూర్యవంశీ అయితే బ్యాటింగ్ లో విధ్వంసమే చేశాడని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ 15 ఏళ్ల వయసులో వచ్చిన బౌలర్ ని వచ్చినట్టు కుమ్ముకుంటూ అద్భుతమైన స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఈ సీజన్ లో హైయెస్ట్ రన్ గెటర్ గా నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ అవార్డు దక్కించుకున్న వైభవ్ కి అయితే 10 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. నంబర్ 6 పర్పుల్ క్యాప్. ఈ అవార్డు అయితే ఒకే సీజన్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న ప్లేయర్ కు ఇస్తారు. ఈ సీజన్ లో ఈ అవార్డు ని కగిసో రబాడా దక్కించుకున్నాడు. ఆడిన 17 మ్యాచ్ల్లో 9.68 ఎకానమీతో 29 వికెట్లు పడగొట్టాడు. యావరేజ్ చూసుకుంటే 21.59 ఉంది. ఈ సీజన్ లో తన బెస్ట్ ఫిగర్స్ చూసుకుంటే 3 for 25 రన్స్ ఉన్నాయి. గుజరాత్ టైటన్స్ ఫైనల్స్ వరకు వచ్చారంటే కగిసో రబాడా బౌలింగ్ లో ఎంతో కీలక పాత్ర పోషించాడు. పవర్ ప్లే లో వికెట్లు అందిస్తూ డెత్ ఓవర్ లో మంచిగా బౌలింగ్ చేస్తూ గుజరాత్ టైటన్స్ బౌలింగ్ లైనప్ లో కీ ప్లేయర్ గా మారాడు. సో ఈ అవార్డు దక్కించుకున్న కగిసో రబాడాకి 10 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. నంబర్ 7 మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్. ఈ అవార్డు అయితే ఈ సీజన్
సీజన్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన ప్లేయర్స్ కి దక్కుతుంది. ఈ అవార్డు అయితే ఈ సంవత్సరం బేబీ బాస్ అయిన వైభవ్ సూర్యవంశీకి దక్కింది. వైభవ్ సూర్యవంశీ అయితే ఈ సంవత్సరం ఎన్నో రికార్డులు తిరగరాశాడు. ఇన్ఫాక్ట్ ఆరెంజ్ క్యాప్ కూడా అతి చిన్న వయసులో దక్కించుకున్న ప్లేయర్ గా నిలిచాడు. నెక్స్ట్ చెప్పుకోబోయే మనం ప్రతి అవార్డు కూడా అతి చిన్న వయసులో దక్కించుకున్న ప్లేయర్ గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. వైభవ్ సూర్యవంశీకి ఈ అవార్డు దక్కినందుకు 15 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. నంబర్ 8 సియారా సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్. ఈ అవార్డు కూడా వైభవ్ సూర్యవంశీ దక్కించుకున్నాడు. ఏకంగా 237 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ 16 మ్యాచ్ల్లో 776 పరుగులు చేశాడు. సో ఇదైతే 15 ఏళ్ల కుర్రాడు చేశాడంటే ఎవరూ నమ్మరు. బట్ తను చేసిన విధ్వంసం మాత్రం అంతా ఇంత కాదు. ఎందుకంటే పవర్ ప్లే లో వచ్చిన బౌలర్ ని వచ్చినట్టు ఉత్తి కారేశాడు. వైభవ్ సూర్యవంశీ పవర్ ప్లే మొత్తం ఆడాడంటే మ్యాచ్ ని వన్ సైడ్ చేసి పడేశాడు. సో ఈ అవార్డు దక్కించుకున్నందుకు టాటా సియరా ప్లస్ 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అయితే గిఫ్ట్ గా వచ్చింది. నంబర్ 9 గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ద సీజన్. ఈ అవార్డు అయితే మొహమ్మద్ సిరాజ్ కి దక్కింది. సో ఎవరైతే ఒకే సీజన్ లో అత్యధిక డాట్ బాల్స్ వేస్తారో వాళ్ళకి ఈ అవార్డు దక్కుతుంది. సో లాస్ట్ ఇయర్ కూడా మొహమ్మద్ సిరాజ్ దక్కించుకున్నాడు. ఈ సంవత్సరం కూడా 172 డాట్ బాల్స్ వేసి ఈ అవార్డు ని దక్కించుకున్నాడు. ఇది 19వ సీజన్ కాబట్టి ఒక డాట్ బాల్ కి 19 ట్రీలు నాటుతారు. సో ఓవరాల్ గా 3268 ట్రీలు నాటినందుకు సిరాజ్ కి అవార్డు దక్కింది. ఇక ప్రైజ్ మనీ చూసుకుంటే 10 లక్షల రూపాయలు ఇచ్చారు. నంబర్ 10 ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్. ఈ అవార్డు అయితే బాగా పర్ఫార్మెన్స్ చేసిన యంగ్స్టర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. బట్ దీనికి ఒక క్రైటీరియా ఉంటుంది. ఇది బీసీసీఐ నిర్ణయించే అవార్డు అయితే కాదు. ఐపీఎల్ అఫీషియల్ వెబ్సైట్ లో ఓటింగ్ జరుగుతుంది. అక్కడ ఎవరికి పర్సంటేజ్ ఎక్కువ వస్తే వాళ్ళకి అవార్డు దక్కుతుంది. బట్ ఈ సంవత్సరం మాత్రం వైభవ్ సూర్యవంశీకి అవార్డు దక్కింది. 31% మెజారిటీ రావడంతో వైభవ్ సూర్యవంశీకి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక ఈ అవార్డుకి ప్రైజ్ మనీ చూసుకుంటే 10 లక్షల రూపాయలు. నంబర్ 11 క్యాచ్ ఆఫ్ ద సీజన్. ఎవరైతే అద్భుతమైన క్యాచ్ తీసుకుంటారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా అఫీషియల్ వెబ్సైట్ లో ఓటింగ్ జరుగుతుంది. ఎవరికైతే ఎక్కువ పర్సంటేజ్ వస్తుందో వాళ్ళు అవార్డు విన్ అవుతారు. బట్ ఈ సంవత్సరం చూసుకుంటే మాత్రం మనీష్ పాండేకి 8% రావడంతో ఈ అవార్డు ని దక్కించుకున్నాడు. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో మనీష్ పాండే లెఫ్ట్ సైడ్ డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు. ఈ క్యాచ్ కి అయితే 8% ఓటింగ్ రావడంతో మనీష్ పాండేకి అవార్డు దక్కడం జరిగింది. ఇక ప్రైజ్ మనీ చూసుకుంటే 10 లక్షల రూపాయలు ఇచ్చారు. నంబర్ 12 ఏంజెల్ 1 సూపర్ సిక్సెస్. ఈ అవార్డు అయితే బేబీ బాస్ అయిన వైభవ్ సూర్యవంశీకి దక్కింది. ఎవరైతే ఈ సంవత్సరం ఎక్కువ సిక్స్లు కొడతారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. వైభవ్ సూర్యవంశీ అయితే రికార్డు బ్రేకింగ్ తో ఆడిన 16 మ్యాచ్ల్లో 72 సిక్స్లు కొట్టాడు. ఇంతకు ముందు చూసుకుంటే హైయెస్ట్ సిక్సెస్ కొట్టిన ప్లేయర్ క్రిస్ గేల్ ఉన్నాడు. బట్ ఈ సంవత్సరం ఆ చరిత్రని తిరగరాస్తూ ఓ 15 సిక్స్లు పైగా ఎక్కువ కొట్టాడు. ఇక ఈ అవార్డుకి చూసుకుంటే 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. నంబర్ 13 రూపియా అండ్ ద గో ఫోర్స్. ఈ అవార్డు అయితే ఒకే సీజన్ లో ఎక్కువ ఫోర్లు కొట్టిన ప్లేయర్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం ఈ అవార్డు సాయి సుదర్శన్ కి దక్కింది. ఇన్ఫాక్ట్ 75 ఫోర్లతో టాప్ లో ఉన్నాడు కాబట్టి ఈ అవార్డుని దక్కించుకున్నాడు. లాస్ట్ ఇయర్ కూడా సాయి సుదర్శన్ ఈ అవార్డుని దక్కించుకోవడం జరిగింది. ఈ అవార్డు దక్కించుకున్న సాయి సుదర్శన్ కి 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. ఇక నంబర్ 14 అండ్ 15 చూసుకుంటే పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డ్. ఈ అవార్డు అయితే ఈ సంవత్సరం 2 వెన్యూలకి ఇవ్వడం జరిగింది. మొదటగా కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అయిన ఏడెన్ గార్డెన్ కి ఇవ్వడం జరిగింది. సో ఏడెన్ గార్డెన్ గ్రౌండ్ కి 50 లక్షల ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ధర్మశాల గ్రౌండ్ కూడా పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఏ స్టేడియం లో అయితే 4 లేదా అంతకన్నా తక్కువ మ్యాచ్లు జరిగితే ఆ స్టేడియం కూడా ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. సో ధర్మశాల స్టేడియం కి 25 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. 2026 ఐపీఎల్ లో మనం చూసుకుంటే 15 అవార్డుల వరకు చూసాం. సో ఈ అవార్డులపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇక ఆర్సీబీ వర్సెస్ జీటీ ఫైనల్ మ్యాచ్ రివ్యూ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుని బరిలోకి దిగింది. ఇన్ఫాక్ట్ శుభ్మన్ గిల్ టాస్ గెలిచినా కూడా బ్యాటింగ్ చేయాలని అనుకున్నాడు. సో ఈ మ్యాచ్ లో అయితే టాస్ పరంగా ఎవరికి ఏది కావాలో అది వచ్చింది. బట్ బ్యాటింగ్ చేసిన జీటీకి మాత్రం కంప్లీట్ గా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ బలం టాప్ ఆర్డర్. ఆ టాప్ ఆర్డర్ ని ఆర్సీబీ తొందరగా పెవిలియన్ కి పంపించడంతో పెద్ద స్కోర్ చేయలేకపోయారు. బట్ వాషింగ్టన్ సుందర్ మాత్రం ఒక ఎండ్లో 37 బాల్కి 50 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. బట్ అనుకున్న దానికన్నా కూడా స్కోర్ అయితే చాలా తక్కువ వచ్చింది. ఇన్ఫాక్ట్ గుజరాత్ టైటన్స్ 20 ఓవర్లు ముగిసేసరికి 155 పరుగులు మాత్రమే చేశారు. 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన ఆర్సీబీ సునాయాసంగా ఛేదించి 2026 ఐపీఎల్ లో ఛాంపియన్స్ గా నిలిచారు. ఇన్ఫాక్ట్ ఆర్సీబీ చూసుకుంటే పవర్ ప్లే లో క్లియర్ డామినెన్స్ చూపించింది. వెంకటేష్ అయ్యర్ 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ చూసుకుంటే మరో ఎండ్ లో పాతుకుపోయి 45 బంతుల్లో 75 పరుగులు చేసి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. ఇక గుజరాత్ టైటన్స్ బౌలింగ్ లో చూసుకున్నా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అంటూ ఎవరు ఇవ్వలేదు. జీటీకి మెయిన్ బౌలర్ అయిన కగిసో రబాడా 3 ఓవర్లో 44 పరుగులు ఇవ్వడం జరిగింది. వేరేజ్ ఆర్సీబీ బౌలర్లు చూసుకుంటే చాలా పొదుపుగా రాణించారు. ప్రతి ఒక్క బౌలర్ కూడా చాలా కంట్రోల్ గా బౌలింగ్ చేసి గుజరాత్ టైటన్స్ ని 155 పరుగులకే కట్టడి చేశారు. ఎనీవేస్ 2026 ఐపీఎల్ లో అయితే ఆర్సీబీ ఛాంపియన్స్ గా నిలిచింది. సో ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ గా నిలిచి చరిత్ర సృష్టించడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అందరికన్నా మీకే ముందు రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.